స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర, స్వాగతము సర్వేశ్వర, సుమస్వాగతము పరమేశ్వర. ఆలించిన మొర ప్రభువ, అరుదించవా యెహోవా, అరుదైన నీ కృపదేవా, అందించగైల దిగిరావా. ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని, ఆలయాన చేరితిని, ఆరాధించగ నిలచితిని. స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర. మహారాజని పూజ తిలకించగా, మనసార కొనియాడి కీర్తించగా, మదినందు నీ పేరు స్మరించగా, ముదమార నీ వాక్కు పాలించగా, చిరాముని సన్నిధిన చరణాల తీరమున, సుగంధ దీపమున, పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం. పంపినాము ఆహ్వానం, వేచినాము నీ కోసం. స్వాగతము సర్వేశ్వర, సుస్వాగతము పరమేశ్వర. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ దివ్య బలి పూజ ఈ క్రింది ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా సమర్పించబడుతుంది. హైదరాబాద్ అగ్రపీఠం, కుక్కట్పల్లి విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ బోయపాటి రాజారెడ్డి, శ్రీమతి జయశీల దంపతుల 35వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పెద్ద కుమార్తె అల్లుడు గాదే సురేష్ రెడ్డి, జోష్ని రోషా, చిన్న కుమార్తె అల్లుడు గాదే బాలశంకర్ రెడ్డి, సింధుష మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద పవిత్ర ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము కూడా ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. సెయింట్ ఆగ్నెస్ విచారణ, పలకలూరి ఉమామహేశ్వరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుమారుడు పలకలూరి కృష్ణ కమల్, పలకలూరి విజయభాస్కర్రావు, వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. డాక్టర్ ప్రఫుల్ల, డాక్టర్ కమల, ఏ లీనాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా నుంచి కుటుంబ సభ్యులకు సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా అనీషా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న గండిపల్లి విజయ నిర్మల ప్రసాదరావు దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయమని రాజేష్, దివ్య, విజయ్ విహాన్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న కేఎస్ఎం రెడ్డి, పొన్నపాటి మమత దంపతులకు దేవుని దీవెనలు మరియు కరుణల నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని డాక్టర్ హర్షిత, విశాల్ సమర్పిస్తున్నారు. మల్లవరపు బాలరాయన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. 8వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బత్తుల హర్షితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని బత్తుల మరెడ్డి. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసెఫ్, మేరీ ఆమెని దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని
కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, కరోనా వ్యాధితో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరుకుటుంబం పేరిట విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మిడతాడ లలిత కుమారి మరియు కుటుంబ సభ్యులు. మఠంపల్లి విచారణ 89వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం చిన్నపరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఎరమారెడ్డి జోజరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కరోనా వ్యాధి నుంచి కుటుంబ సభ్యులను కాపాడమని పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు. మాదాను బాలస్వామి ఆరోగ్యమ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, శాంతి సమాధానాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కరోనా ప్రపంచం నుండి పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలి. విజయవాడ మెత్రాసనం నాగాయ లంక విచారణ దోవారి కుటుంబరావు సరోజిని దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని సరిచేయాలని, చిన్న కొడుకు రమేష్ కుటుంబాన్ని దీవించాలని కృతజ్ఞతాబలి. విజయవాడ మెత్రాసనం మొగలరాజపురం గ్రామం పలిపే ఫ్రాన్సిస్ మేరీ ఝాన్సీ దంపతుల స్వర్ణ జూబిలీ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఉత్తాన క్రీస్తు మంచి ఆయురారోగ్యాలు, కుమార్తె, కుమారులు, మనవళ్ళు, మనవరాలపై దేవుడు ఆశీస్సులు కురిపించాలని. హైదరాబాద్ అగ్రపీఠం చందానగర్ మార్నేని లూర్ధయ్యకు త్వరగా మంచి ఆరోగ్యం చేకూరాలని పునీత్ అంతోని వారి సహాయం కోరుతూ కుటుంబ సభ్యులు రోస్లిన్, అవినాష్, హిమల, హరి, వినీష. నాగోతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాస్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని పునీత ఆరోగ్యమాత పాదువప్పురి అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలి. విజయవాడ మెత్రాసనం పాల్కొండ విచారణ 4వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పోలిమెట్ల బెంజమిన్, శోభా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, అద్విత్ మిషల్కు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు. విజయవాడ మెత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ కర్తాకుల జాన్ సునీల్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. 6వ పుట్టినరోజు జరుపుకున్న గోవింద్, జాయ్, ఏంజలినాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు. తేజారాణికి మంచి ఆరోగ్యం, కందుల పాపారావు, అంతోనమ్మ, బెర్నదత్త ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతాబలి పగడాల అగస్టిన్, తేజోరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరి ఉద్దేశాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు ఎంతోమంది దివ్య బలి పూజను సమర్పిస్తూ వారి ఉద్దేశాలను, ముఖ్యంగా మంచి జరుగుతూ ఉంది వారి జీవితాల్లో, కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞత సమర్పిస్తూ అదేవిధంగా దేవుని సహాయాన్ని కోరుతూ అర్థిస్తున్నారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మన చుట్టూ. కాబట్టి ఈ సమయంలో ప్రభువుకి సమర్పించుకుందాం. ఈ సమయంలో ఈ దివ్యవాణి టీవీ చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఏదైతే ఈరోజు అనుభవిస్తున్నారో అది ప్రభు అనుభవించాడు సిలువ మీద. ఆ సిలువ బలిలో, ఆ కల్వరి బలిలో ప్రభువు ప్రతి దాన్ని కూడా అనుభవించాడు మనకంటే ముందుగానే. ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన మనసులోనికి వెళదాం, ఆయన యందు విశ్వాసాన్ని దయచేయమని అడుగుదాం. ఈ దివ్య బలి పూజలో నీ జీవితంలో అర్థం పరమార్థం తెలియకపోతే, నీ చుట్టూ చీకటి ఉన్నట్లయితే, నీ చుట్టూ ఆందోళన ఉన్నట్లయితే, నీ చుట్టూ భయం అనేది ఆవరించి ఉన్నట్లయితే, అగమ్య గోచరంగా నీ భవిష్యత్తు ఉన్నట్లయితే, ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కృతజ్ఞతా బలిలో సమర్పించు. నీ జీవితాన్ని, నీ సమస్యల్ని, నీ సుడిగుండాలని, నీ అస్వస్థతను, నీ అనారోగ్యాన్ని, నీ కుటుంబం భవిష్యత్తుని, సమస్తాన్ని సమర్పించు. ప్రభువుకు సమర్పిస్తే ప్రభు ఉత్థాన శక్తితో మనందరిని నింపుతారు, వెలుగులో మనందరిని నింపుతారు. కాబట్టి గడిచిన దినాల్లో ఒకవేళ చీకటి జీవితంలో మనం జీవించినట్లయితే ఆ ప్రభుని క్షమించమని మనసారా వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుంది. ఇది నా తప్పు నా తప్పు నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. దీనుల మహిమయును విశ్వాసుల జీవమును పునీతుల పరమానందమునైన ఓ సర్వేశ్వర, నిన్ను దీనతతో అర్థించు వారి ప్రార్థనను ఆలకించుము. నీవు మహా ఔదార్యముతో చేసిన వాగ్దానములు నెరవేరునని ఎంతో ఆసక్తితో నిరీక్షించు మాకు శాశ్వతానందమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం నుండి 25వ వచనం వరకు, మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ దినములలో దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధి ఎగుచుండెను. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాసు సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సైప్రస్సుకు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. నిన్ను స్తుతించునుగాక. దేవా, మా మీద దయచూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు మీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొందురు. అందరూ దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. నిన్ను స్తుతించునుగాక. అన్యజాతులు ఆనందనాదంతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీద జాతులెల్లా నడిపించున్నది నీవే. అందరూ దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్నే స్తుతించునుగాక. నిన్నే స్తుతించుదునుగాక.
హల్లెలూయా, ఆ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా. వాక్కును ఆలించుడి, వాక్కును ధ్యానించుడి, వాక్కును పాటించుడి, వాక్కును చాటుడి. యేసే వాక్కు హల్లెలూయా, యేసే జీవం హల్లెలూయా, యేసే సర్వం హల్లెలూయా, యేసే సకలం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలు హల్లెలూయా. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హలో, ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్త అధ్యాయము 12 వచనాలు 44 నుంచి 50 వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండానట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వానిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే కానీ ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలు ఆలకించని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేనేమీ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేనేమి చెప్పవలేనో, ఏమి మాట్లాడవలేనో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఈ క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రియులారా, ఈ నెల 25వ తేదీ అనగా 2 రోజుల క్రితం మా అమ్మని మేము కోల్పోయాం. 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ వసంతంలోనికి అడుగుపెట్టింది మా అమ్మ జోస్పినమ్మ. అయితే ఒక 15-16 రోజులు మరి హాస్పిటల్లో ఉన్నది. అయితే మొట్టమొదటిగా 9వ తారీఖు అనుకుంటాను మొదటి హార్ట్ అటాక్ రావడం, సడన్గా ఇంట్లో పడిపోవడం, తీసుకువెళ్ళాం. కొంత కోలుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తీసుకువచ్చాం. ఒక 6-7 రోజుల తర్వాత మళ్ళీ ఒక రోజుకే మళ్ళీ తిరిగి అడ్మిట్ చేయడం. మరి చివరికి
ఈరోజు మీరు ఏదైతే అనుభవిస్తున్నారో ఎంతోమంది అది మేము కూడా అనుభవించాం. హాస్పిటల్లో బెడ్లు లేక, వెంటిలేటర్స్ లేక, మొట్టమొదటి రోజు కూడా అడ్మిట్ చేసుకోలేదు. ఏది ఏమైనప్పటికీ చివరికి రేపు ఇంటికి తీసుకువెళదామనగా ఈరోజు సాయంత్రము మళ్ళీ పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుందని చెప్పారు. మరి చివరికి బెడ్ దొరకడం, అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళడం ఇవన్నీ జరిగిపోయాయి. కానీ చివరిగా మరి హార్ట్ బాగా ఫెయిల్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ బాగా స్పీడప్ అవడం వల్ల మరి పేస్ మేకర్ పెట్టాలని కార్డియాలజీ టీం డిసైడ్ చేసినప్పుడు అది చేస్తూ ఉండగా అమ్మ చనిపోవడం జరిగింది 3 గంటలకి 25వ తారీఖు. అయితే ఈ సమయంలో నేను ఎన్నో పూజలు చేశాను, ఆమె కోసం ఎంతోసేపు గంటారాధనలు గడిపాను. ఆలోచించాను దేవుని చిత్తం ఏంటి. నేను ఆలోచించినప్పుడు మీకులాగానే నాకు కూడా అనిపించింది. వాక్యం చదివినప్పుడు కొర్నేలు కాదు, పేతురు యొప్పా దగ్గరకు వచ్చినప్పుడు డోర్కా అనే యువతి చనిపోయి ఉంటుంది. కానీ ఆమె అప్పటికి చాలా మంచి చేసింది కాబట్టి వాళ్ళందరూ గొళ్ళున ఏడ్చి ఆమెని స్వస్థపరచమన్నప్పుడు పేతురు ఆమెను లేపాడు. తబీతా లెమ్ము అని చెప్పి. ఈరోజు దేవుడు ఈ సందేశాన్ని ఇస్తున్నాడు కాబట్టి మా అమ్మ కూడా లేచి నిలబడుతుందేమో, ఒక అద్భుతంగా మిగిలిపోతుందేమో అని నేను విశ్వసించాను. అయితే అదే రోజు పరిశుద్ధ గ్రంథంలో సువార్త పట్టణంలో యేసుప్రభు దివ్య ప్రసాదం గురించి, తన యందు విశ్వాసము గురించి, పునరుత్థాన మహిమను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నాకు అర్థం కాలేదు, ఇది అదా ఇదా. కాబట్టి చాలా ధ్యానం తర్వాత ఒక ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ చిత్తమైతే ఒక అద్భుతంగా మిగిలిపోనివ్వు, లేదంటే ఇప్పుడు 73 సంవత్సరాలు మా బతికితే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతుంది, ఆ తర్వాత చనిపోవాల్సిందే. కాబట్టి అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని కోరుకునేది మంచి మరణం ఇవ్వమని. మంచి మరణాన్ని ఆమెకి ఇవ్వండి, నిత్య జీవితంలో పాలు పంచుకుంటుంది అనే ప్రార్థన చేశాను. మా నాన్న గుర్తుకు వచ్చాడు. ఆయన్ని దేవుడి నుంచి దేవుడు తీసుకువెళ్తానంటున్నాడు. దాదాపు 4 నెలలు బెడ్లో ఉండడం చూశాము. కానీ నేను దానికి ఒప్పుకోలేదు మొదట్లో. తర్వాత ఆయన బాధను చూసి దేవుడు మన ప్రార్థన చేసినప్పుడు సరే అని ఆయన్ని జీవింపచేసిన. చాలా బాధలు పడుతూ ఉన్నప్పుడు నేనే చివరికి దివ్యసప్రసాదం లాస్ట్లో కాలు వచ్చినప్పుడు, ప్రభువా దివ్యసప్రసాద ప్రభు ముందుకు వెళ్ళి, ప్రభువా నీ చిత్తం అయితే తీసుకెళ్ళు, ఆయన ఎంత బాధలు నేను చూడలేనని చెప్పి ఆయనకు సరెండర్ చేయడం. ఆ తర్వాత మంచి మరణం నా చేతుల్లోనే కరుణ జపమాల జపిస్తూ ఉండగా అన్ని సాంగ్యాలు తీసుకొని చనిపోయాడు. కాబట్టి అది గుర్తుకొచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఒక వెలుగు. ఎందుకంటే మనం అంతా చీకట్లో ఉన్నాం. నేను చీకట్లో ఉన్నాను, మీరు చీకట్లో ఉన్నారు. ఈ కరోనా అనేది ఒక చీకటి, అంటే అంతులేని విషయం, అంతు కాని విషయమే కదా. చీకటికి వెళ్ళినప్పుడు మనకి ఏది ఏంటనేది తెలియదు, ఎక్కడ ఏది ఉందనేది తెలియదు, ఏం జరుగుతుందనేది తెలియదు, మన కంట్రోల్లో ఉండదు. ఇదే చీకటి. ప్రభు అంటున్నాడు, నన్ను విశ్వసించి వారిలో ఎవడునూ చీకటిలో ఉండకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువే వెలుగు. తండ్రి ఆశిస్తూ ఉన్నాడు. తండ్రి కోరిక ఏంటంటే, తండ్రి దేవుని ప్రగాఢమైన కోరిక ఏంటంటే మనము చీకటిలో ఉండకూడదు, మనం వెలుగులో ఉండాలి. వెలుగు అంటే అర్థమయ్యే పరిస్థితిలో. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మా అమ్మ విషయంలో నేను చెప్పగలుగుతాను, దేవునికి నేను కృతజ్ఞుడిని. ఎందుకంటే
ఒక గురువుగా ఒక మంచి మరణం కోసం తల్లిదండ్రుల కోసం ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ మంచి మరణం ఇవ్వాలని కోరుకుంటాం. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఈ సమయంలో మరి కరోనా ఉంది చుట్టూ, కాబట్టి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. డాక్టర్లు కూడా వారిస్తున్నారు, వద్దు అని చెప్పేసి, హాస్పిటల్కి రావద్దని చెప్పేసి. అయినా కానీ నేను మరి అమ్మను షిఫ్ట్ చేసినప్పుడు వెళ్ళి మొట్టమొదటిగా ఈ వ్యాధిగ్రస్తుల అభ్యంగనం ఇచ్చాను. ఒక గురువుగా నా బాధ్యత నెరవేర్చాను. ఆ తరువాత మరుసటి రోజు అమ్మకి పాప సంకీర్తనం ఇచ్చాను. ఎందుకంటే మనకి దేవుడు కథోలిక విశ్వాసంలో ఈ సాంగ్యాన్ని, ఈ సంస్కారాన్ని మనకిచ్చాడు. మనం వీరు బతకాలనుకుంటున్నాం కానీ పాపానికి చనిపోకూడదని ఆలోచన ఎందుకు రావడం లేదు మనలో. అందుకే దేవుని ప్రేరణతోనే నేను ఆ పని చేశాను, పాప సంకీర్తనం ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మరుసటి రోజు ఇంకొక విషయం నా దృష్టికి వచ్చింది. మా తమ్ముడు వెళ్ళాల్సింది, ఎందుకనో దేవుడు ప్రేరేపించాడు, వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ అని చెప్పేసి పూజ చేసిన తర్వాత నేను దివ్య సప్రసాదాన్ని తీసుకువెళ్ళి డాక్టర్ల పర్మిషన్ అడిగి ఇచ్చాను. ఎందుకంటే అమ్మ ఆక్సిజన్ మీద ఉంది. అయినప్పటికి కూడా మంచినీళ్ళు ఏమాత్రం ఇవ్వట్లేదు. ఆమె అడుగుతుంది మంచినీళ్ళ కోసం, కానీ ఇవ్వట్లేదు. ఎందుకనంటే ఇవ్వకూడదని చెప్పారు లిక్విడ్స్ ద్వారానే. ముందు రోజు దాకా కూడా అమ్మ తిన్నది, కానీ దివ్యసప్రసాదం ఇచ్చేటప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దివ్యసప్రసాదం మీద పెడితే, నాలుక మీద పెడితే కొంచెము మనకి గొంతు పట్టుకుంటుంది. కాబట్టి డాక్టర్ని అడిగి చెప్పి, అక్కడే ఉండి అమ్మకు కూడా చెప్పి దివ్యసప్రసాదం ఇచ్చాను. ఆమె భక్తి భావంతో తీసుకున్నది. కాబట్టి వ్యాధిగ్రస్తుల అభ్యంగనం, పాప సంకీర్తనం, దివ్యసప్రసాదం అంటే దివ్యసప్రసాద ప్రభువుతో అమ్మ నింపబడింది. అందుకే నేను ఆమెలో ప్రశాంతత చూశాను. ఒకరోజు పూర్తిగా శ్రమలు పడింది, బాధలు పడింది, కానీ ఒక ప్రశాంతత. తమ్ముడు చనిపోగానే ఫోటోలు పంపించాడు, చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఈరోజు దేవునికి నేను కృతజ్ఞుని, ఎందుకంటే మంచి మరణం ఇచ్చాడు. కాబట్టి ఈ సమయంలో మనకి ఒక వెలుగుగా దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? కేవలం ఈ లోకంలో జీవితం జీవించడం కాదు. అక్కడ డోర్కాకి దేవుడు తిరిగి సజీవంగా లేపాడు, తర్వాత చనిపోయింది. కాబట్టి అది ఒక ఎత్తు. మనం ఎప్పుడు కూడా ఈ చీకటిలో ఉన్న వాళ్ళం ఏమనుకుంటామంటే ఇదే జీవితం అనుకుంటాం. మన కుటుంబ విషయంలో కూడా ప్రియులారా. కాబట్టి ఈరోజు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు, మనం ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం. ఎలాంటి భయాందోళనలతో ఉన్నామంటే చెప్పనలవి కాదు, మీ అందరికీ తెలుసు. ఈ సమయంలో మరి నాకు రెండు విషయాలు తటస్థమైనవి. ఒకటి, దేవుని పోషణ. దేవుడు మనల్ని ఈ సమయంలో కూడా పోషించగలుగుతాడు. దేవుని పోషణ లేకపోతే చీకటి. దేవుని అనుగ్రహం లేకపోతే మనం చీకటిని అనుభవించాలి. దేవునికి ఆశ ఉన్నది మనందరం కూడా రక్షించబడాలని. కేవలము 30 సంవత్సరాలు 100 సంవత్సరాల కోసం కాదు, నిత్య జీవితం రక్షించబడాలని. మరి దేవుని ఆజ్ఞ ఉన్నది, మనందరం కూడా దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం ఎటు ఉన్నాము? వెలుగులో ఉన్నామా, పాపంలో ఉన్నామా? ఇది అసలైన ప్రశ్న. ఈ కరోనా ఎప్పుడు పోతుంది కాదు, వెలుగులో ఉన్నామా, చీకటిలో ఉన్నామా? కరోనా లాంటిది ఇంకొకటి వస్తుంది, కరోనా వెళ్ళిపోతుంది కొన్ని రోజులైన తర్వాత. ఇది కేవలం తాత్కాలికమే. అది కూడా మనం భయంతో ఉన్నాం కాబట్టి అనిపిస్తుంది, కానీ కేవలము 1% మాత్రమే జనం చనిపోతూ ఉన్నారు, కానీ భయపెడుతూ ఉన్నారు. కానీ ఇంతకంటే వేరే కారణాల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు, కానీ అది అలవాటైపోయింది మనకి. ఇది అలవాటైపోతుంది 4 రోజుల్లో, అలవాటైపోయింది చాలామందికి. నేను 2 విషయాలు చూశాను. ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగాను, నేను కూడా మీకులాగానే. ఈ డాక్టర్ల కోసం ఎదురు చూపులు, నర్సుల కోసం నర్సులు చూసినప్పుడు 2 విషయాలు నాకు కనపడ్డాయి. ఒకటి, దేవతలు కనపడ్డారు, మరొక వైపు దెయ్యాలు కూడా కనపడ్డాయి.
ఎందుకు చెప్తున్నానంటే బాధతో చెప్తున్నాను. ఎంతోమంది బాధతో అనుభవించే బాధతో చెప్తున్నాను. ఒకవైపు దేవతలు కనపడ్డారు, వాళ్ళకి మొక్కాలి చేతులెత్తి. ఎందుకంటే అంత ప్రేమతోటి వాళ్ళని వాళ్ళు పరిత్యజించుకొని, వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకొని ఒక చిన్న మాస్క్ తోటి పనిచేస్తూ ఉన్నారు నర్సులు, డాక్టర్లు. అదే సమయంలో పొలిటికల్గా మాట్లాడే డాక్టర్లను కూడా నేను చూశాను. అంటే ఏ విషయం వాళ్ళకి ఏమి తగలకుండా ఉండాలని. అదే విషయంలో ఆసుపత్రులను చూశాను, బ్రహ్మాండమైన వైద్యం అందించే హాస్పిటల్. అదే సమయంలో పిప్పి పీల్చి చేసే ఆసుపత్రులను కూడా చూశాను. మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా పేదవాళ్ళు ఇంకెంతో చూస్తారు, మనకు తెలుసు. కాబట్టి ఒకవైపు ఈ సమయాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం. ప్రాణం అంటే ఈ కరోనా సమయంలో మానవత్వం అనేది ఏంటి అనేది నిరూపితం అవుతుంది. మనిషి క్యారెక్టర్, మానవ స్వభావం అనేది నిరూపితం అవుతుంది. ఇది మనిషి, ఇది ఈ లోకం. ఈ వెలుగు మనకు కావాలి. ఈ లోకం గురించి అర్థం చేసుకునే వెలుగు మనకు కావాలి. ఇదన్నీ కూడా అధిగమించాలంటే ఈ బలహీనతలు ఎప్పుడూ ఉంటాయి. ఈ వీక్నెసెస్ అంటాం, ఇంపర్ఫెక్షన్స్ అంటాం, ఇవన్నీ ఉంటాయి. అది ఎప్పుడు మనకి వాటిని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకోగలుగుతామంటే మనలో ఆ వెలుగు ఉన్నప్పుడు. పాపానికి దాసోహమా, దేవునికి నిబద్ధులమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ కరోనా కంటే క్షమాపణ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు, ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, పట్టించుకునే వాళ్ళు ఉంటారని ఎదురు చూస్తూ ఉన్నారు, దయ కోసం, కారుణ్యం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా? ఆత్మీయ ఆకలి, స్పిరిచువల్ హంగర్. అదే సమయంలో ఆత్మీయ చీకటి. అక్కడ మనకు తెలియదు ఏం జరుగుతుందో, కంట్రోల్ ఉండదు మన జీవితాల మీద. భయాలు, ఆందోళనలు, ఇవన్నీ కూడా పోవాలంటే నేనే వెలుగుని అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో మాత్రమే నిర్భయంగా మనం ఉండగలుగుతాం. లేకపోతే ప్రతి నిమిషము కూడా ఈ కరోనా మనల్ని భయపెడుతూనే ఉంటుంది. భయపడాలా ప్రతి నిమిషం? దీనికి మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం, దేవునికి మిగతాది వదిలేద్దాం. దేవుని వెలుగులో, దేవుని శక్తిలో. ఎందుకంటే దేవుడు వీటన్నిటిని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. కరోనా తీసుకొచ్చేది మరణమే. ఆ మరణం కోసమే మనం భయపడేది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనందరం కూడా సెయింట్ ఫిలిప్ నేరీ ఒక మాట అనేవాడు. రోజు ఆయన అద్దంలో చూసుకుంటూ ఒక మాట చెప్పేవాడు. లార్డ్, వాచ్ అవుట్ ఫర్ ఫిలిప్ లెస్ట్ హీ బిట్రే యూ అగైన్ టుడే. ఈరోజు ఫిలిప్ నిన్ను మళ్ళీ గురుద్రోహం చేస్తాడేమో అని చెప్పి. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత జరుగుతున్న మానవ జీవితంలో మనుషులు గర్వానికి చోటిస్తున్నారు, మరి విలాసానికి, అదేవిధంగా ఆనందకరమైన జీవితానికి, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే జీవితానికి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నిజము వెలుగు ఏంటంటే దేవునిలో, ఆయన వెలుగులో మనం చీకటిని పారద్రోలగలుగుతాం. మన చుట్టూ ఉన్న ఈ చీకటి అనే కరోనాని అధిగమించాలంటే ఆయన వెలుగులో మనం జీవించాలి, ఆయన విశ్వసించాలి, ఆయన నిత్య జీవంలో పాల్గొనాలి. ఈరోజు మరి చనిపోయిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కరోనా ద్వారా మీ కుటుంబాల్లో నిత్య జీవితంలో మీ బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు ఉన్నారు. ప్రార్థన చేయండి, భయపడాల్సిన పని లేదు. ఈ సమయంలో కష్టంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, ప్రభుని ప్రార్థన చేయి. ప్రభు శక్తి ఉన్నది, ఆయన ఇష్టమైతే చిత్తమైతే స్వస్థపరుస్తాడు, సమస్య లేదు. కరోనా నుంచి వైద్యులు ఎన్నెన్నో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. చదివే కొద్దీ నీకు భయం ఎక్కువ అవుతుంది, ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది బయట. కాబట్టి ఇవన్నీ చూడకుండా ప్రభు వైపు చూడు, ప్రశాంతంగా గడుపు. తప్పకుండా ఆయన మనల్ని దీవిస్తారు. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా,
చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన ఈరోజు సమర్పించబడుతున్నటువంటి విన్నపములు మొదటగా వినపడలేదు. ఇప్పుడు వాటన్నిటి కోసం మన ఫాదర్ గారు పూజాబలో సమర్పణ చేయబోతున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకటిపల్లి విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ బోయపాటి రాజారెడ్డి శ్రీమతి జయశీల దంపతులు 35వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని పెద్ద కుమార్తె అల్లుడు గాదె సురేష్ రెడ్డి జోషి నిరోష, చిన్న కుమార్తె అల్లుడు గాదె బాల శశాంక్ రెడ్డి సింధుష మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకలూరి ఉమామహేశ్వరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుమారుడు పలకలూరి కృష్ణ కమల్, పలకలూరి విజయభాస్కర్రావు, వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. డాక్టర్ ప్రఫుల్ల, డాక్టర్ కమల ఏలీనలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని పునీత్ అంతోన్ వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కరోనా నుంచి కుటుంబ సభ్యులకు సంపూర్ణ స్వస్థతను దయచేసినందుకు కృతజ్ఞతగా అనీషా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గండిపల్లి విజయ నిర్మల ప్రసాదరావు దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని రాజేష్, దివ్య, విజయ్ విహాన్ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ 27వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కేఎస్ఎం రెడ్డి, పొన్నపాటి మమతా దంపతులకు దేవుని దీవెనలు మరియు కరోనా నుంచి సంపూర్ణ స్వస్థతను దయచేయమని డాక్టర్ హర్షిత, విశాల్ సమర్పిస్తున్నారు. మల్లవరపు బాలరాయన ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న బత్తుల హర్షితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని బత్తుల మర్రెడ్డి సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జోసఫ్, మేరీ యామిని దంపతులకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, కరోనా వ్యాధితో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని తిరు కుటుంబం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మిడతాడ లలిత కుమారి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మఠంపల్లి విచారణ 89వ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లం చిన్నపరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం, ఏ రమారెడ్డి, జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి, కరోనా వ్యాధి నుంచి కుటుంబ సభ్యులను కాపాడమని పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. మాదాను బాలస్వామి ఆరోగ్యమ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానములు పిల్లలకు మంచి భవిష్యత్తు కరోనా ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం నాగాయలంక విచారణ దోవారి కుటుంబరావు సరోజిని దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని సరిచేయాలని చిన్న కొడుకు రమేష్ కుటుంబాన్ని దీవించాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం మొగల్ రాజాపురం గ్రామం ఫెలిపే ఫ్రాన్సిస్, మేరీ ఝాన్సీ దంపతుల స్వర్ణ జూబిలి వివాహ వార్షికోత్సవం సందర్భముగా ఉత్తాన క్రీస్తు మంచి ఆరోగ్యములు కుమార్తె, కుమారులు, మనవళ్ళు, మనవరాలపై దేవుని ఆశీస్సులు కురిపించాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చందానగర్ మారినేని లూర్దయ్యకు త్వరలో మంచి ఆరోగ్యం చేకూరాలని పునీత్ అంతోని వారి పేరిట సహాయం కోరుతూ కుటుంబ సభ్యులు రోజలీనా, అవినాష్, హిమలహరి, వినీషా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నాగూతు శౌరయ్య, డాక్టర్ రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, వంకాయలపాటి శ్రీనివాసరావుల కుటుంబంలో దేవుని దీవెనలో ఆయురారోగ్యములు తలంపు నెరవేరాలని పునీత ఆరోగ్యమాత పేరిట పాదవపురి అంతోని వారి పేరిట కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం పాలుకొండ విచారణ 4వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పొలిమెట్ల బెన్నమిన్, శోభా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు అద్విత్ మిషల్కు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మెత్రాసనం సెయింట్ పాల్స్ కేథీడ్రల్ విచారణ కర్తాకుల జాన్ సునీల్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 6వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోవింద్ రాయ్ ఏంజలీనకు దేవుని దీవెనలో ఆరోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తేజోరానికి మంచి ఆరోగ్యం, కందుల పాపారావు, అంతోనమ్మ, బెర్నదత్తు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత జోజప్ప గారి పేరిట కృతజ్ఞతాబలిని పగడాల అగస్టిన్, తేజోరాని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నటువంటి ఆశలన్నిటిని కూడా ఈ దివ్య బలి పూజలో సమర్పణ చేసుకుంటూ వేడుకుందాం. अर्पणं हृदयार्पणं अंकितं ये जीवितम् अर्पणं हृदयार्पणं
అంకితం ఈ జీవితం. దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. నీ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీటిని తలనిడి. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పించేను అంజలి మాల నిన్ను కొలిచేను ఈ శుభవేళ. అర్పణం హృదయార్పణం అంకితం ఈ జీవితం. సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యాలను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితాలను జీవించున్నట్లు దీవించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితానికి అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారాలు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితాలు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతా పాస్కనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తివంతులైన పరలోక వాసులను దూతల దళమును నీ మహత్వాన్ని నిరతము కీర్తించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండియున్నది. పరలోక భూలోక మంతయు మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా
హోసానా హోసానా మహోన్నతమున హోసానా హోసానా పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పాన్ని అందుకొని కృతజ్ఞతా వందనాలు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము. ఇలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం తిరిగి లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తాలందు పాలువారముకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియ మాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య చెంబులో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ముందు నిలబడి 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ సమయంలో దేవుడు తన శరీరాన్ని, రక్తాన్ని మనకి అప్పగించి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని మనకిచ్చిన దేవుడు కరోనా నుండి మనల్ని కాపాడా. కాబట్టి మనకు కావాల్సింది విశ్వాసం. తండ్రి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ప్రగాఢమైన కోరిక మనందరం వెలుగులో ఉండాలని. కానీ ఇప్పుడు చీకట్లో ఉన్నాం. అందుకే 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రభు, మమ్మల్ని చీకటి నుంచి, ఈ కరోనా అనే చీకటి నుంచి మనల్ని బయటికి నడిపించమని, ఈ వ్యాధులు, ఈ రోగాలు అనే చీకటి నుంచి. అంతేకాదు ప్రభా, మా ఆలోచనలు ఈ లోకానికి సంబంధించిన ఆలోచనలు అనే చీకటి నుంచి. ఎందుకంటే మేము అర్థం చేసుకోలేము, ఈ కార్యాలను మేము అర్థం చేసుకోలేము, నిత్య జీవితాన్ని మేము చూడలేము. చూసే శక్తిని మాకు దయచేయండి ప్రభు. ఇదిగో కొద్ది క్షణాలలో ఆధ్యాత్మికంగా మేము స్వీకరించబోతూ ఉన్నాం, నిత్య జీవితాన్ని స్వీకరించబోతూ ఉన్నాం. ఈ నిత్య జీవితాన్ని ప్రభు అర్థం చేసుకునే శక్తిని దయచేయమని, చనిపోయిన వారందరికీ దేవుని రాజ్యాన్ని దయచేయమని, ఇప్పుడు ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వారందరినీ రక్షించమని, ఆ రోజు సర్పాన్ని చూసి స్వస్థత పొందారు, ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద ప్రభుని చూసి స్వస్థత పొందే శక్తిని దయచేయమని, ఈ దివ్యవాణి ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, సజీవ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని జీవం వారందరిలో ఉండనట్లుగా 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడులను మమ్మ రక్షించము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాక నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపముల పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను.
నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తుని వేడండి, జీవము పొందండి. పావనుని రక్షకుని లోకొనరారండి, దీవెనలు పొందగను వేగమెరారండి. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తుని వేడండి, జీవము పొందండి. పేదల కోసం నిలచి దేవుని ప్రేమను చూపి పాపుల మనసును మార్చి దేవుని రాజ్యం నిలిపి సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు, సఖ్యతను నవ్యతను సాధించిన ప్రియరారాజు. యేసుని చేరండి, శాంతిని పొందండి, క్రీస్తుని వేడండి, జీవం పొందండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత చేరువలో ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వపు పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితములో స్థిరముగా కొనసాగునట్లు కృప చూపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియా భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా మీకు జోహార్లు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలులు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యాన్ని ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తినివ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణాన్ని పొందు అనుగ్రహాన్ని దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు స్వార్థకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకంలో నిన్ను దర్శించు భాగ్యాన్ని ప్రసాదించండి. ఆమేన్. రేపు ఆదివారం నుండి 9 గంటల పూజ మరలా ప్రారంభిస్తూ ఉన్నాం. కాబట్టి ఆదివారం 6 గంటలకి ఉదయం తెలుగు, 9 గంటలకి తెలుగు, 12 గంటలకి ఇంగ్లీషు, సాయంత్రం 6 గంటలకి తెలుగు, ఆ తరువాత 7 గంటలకి పవిత్ర దివ్య ప్రసాద ఆరాధన. అదేవిధంగా మరియ మాత పూజిత మాసం మే నెల. కాబట్టి మే 1 నుండి 31 వరకు కూడా ప్రత్యేకంగా జపమాల, మరియ మాత కొనియాడటం, ఎవరైనా
కొనియాడాలనుకునేవారిని. ఎందుకంటే మరియమాత ఇలాంటి విషయాలలో, ముఖ్యంగా వైరస్, ప్లేగులు ఇలాంటివి ఉన్నప్పుడు ఆమె ప్రత్యేకంగా ఆమె మధ్యస్థ ప్రార్థనలని ఈ లోకానికి అందించింది సహరక్షకురాలిగా. కాబట్టి ప్రత్యేకించి ఆమెకి అంకితం చేసుకుందాం. మరియమాత ఈ లోకానికి ప్రభువుని తీసుకువచ్చింది. అలాగని ప్రభుని తీసుకురావాలని మన మధ్యకి ప్రార్థన చేద్దాం. కావలసిన వారు ముందుగా బుక్ చేసుకుని 31 రోజులు కూడా మీరు చేయవచ్చు. స్క్రీన్ మీద నంబర్లు ఉన్నాయి, ఫోన్ చేసి చేయండి. పూజకి ఎట్లా చేస్తారో అట్లాగానే 9 రోజులు చేసేవాళ్ళు 9 రోజులు, 3 రోజులు, అట్లా మీ ఇష్టం, రోజు కూడా చేయవచ్చు. అలాగనే మరి దివ్య బలి పూజ సమర్పించండి. ముఖ్యంగా ప్రతి ఆదివారం ఘంటారాధనలో పాల్గొనండి. దేవి సత్ప్రసాద ప్రభువే మనకి ఈ ఔషధం, ఈ కరోనాకు విరుగుడు. ఆయనతో ఉండి శక్తిని పొంది, బలాన్ని పొంది, యేసు ప్రభువు వీటిని మటుమాయం చేసేలాగున మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యేకించి మా తల్లిగారు చనిపోయిన క్షణములో ఎంతోమంది నాకు మరి ప్రార్థనలు, సహాయం అందిస్తూ సందేశాలు పంపించారు. చాలామంది గురువులు, వాళ్ళకి నమస్కారం. ఎందుకంటే రాలేని వాళ్ళంతా కూడా పూజ చేస్తున్నామని ఎన్నో మంది పూజలు పెట్టించారు మా అమ్మ కోసం. వారందరికీ ఈ సభ, ఈ దివ్యవాణి తరపున, ముఖ్యంగా దివ్యవాణి ద్వారా ఎంతోమంది తెలుసుకొని మరి ప్రార్థనలు చేశారు వారికి. ఎందుకంటే మీరందరూ ప్రార్థనతో సహాయపడి చేసిన సహాయం చాలా అమోఘం. మనందరం కూడా సహవాసంలో ఉన్నాము, దేవుని కుటుంబంలో ఉన్నాం. శ్రీసభ, విజయశ్రీ సభ, మరి ఉత్థాన శ్రీ సభ, అట్లాగానే పోరాట శ్రీ సభ. కాబట్టి అందరం సహాయపడే అవకాశాన్ని దేవుడు మనకిచ్చారు. మీరు కూడా కంటిన్యూ చేసి ప్రార్థన చేయండి. ఆ విధంగా మనందరం కూడా అందరి కోసం ప్రార్థన చేద్దాం. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తోత్రము చేసి ప్రభుని గణపరచండి. స్తోత్రము చేసి ప్రభుని గణపరచండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి. స్తుతించండి, ప్రభుని కీర్తించండి.